సాధించాలనే సంకల్పం ఉండాలే కానీ వనరుల కొరత ఒక సమస్యే కాదని నిరూపించాడో 8వ తరగతి విద్యార్థి. ఇతరులు వ్యర్థాలుగా భావించిన వస్తువులని సరికొత్త ఆలోచనకు ముడిసరుకుగా మార్చుకున్నాడు. పాత సైకిల్ విడిభాగాలు, స్క్రాప్ ఇంజిన్ను ఉపయోగించి రోడ్డుపై దూసుకుపోయే ద్విచక్ర వాహనాన్ని రూపొందించాడు. బైక్ను అతి తక్కువ ఖర్చుతో తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్న ఆ బాల మేధావి ఎవరు? ఆ బైక్ విశేషాలంటో ఇప్పుడు చూద్దాం. బైక్ రైడింగ్ అంటే ఇష్టపడని వారుండరు. కానీ ఎప్పుడైనా సైకిల్పై బైక్ మోటార్ పెట్టి వాడడం చూశారా? వినడానికే వింతగా ఉన్నా ఈ వినూత్న ఆవిష్కరణకు ప్రాణం పోశాడు ఇక్కడ కనిపిస్తున్న ఓ బుజ్జి సైంటిస్ట్. మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లా కెర్లీ గ్రామానికి చెందిన సమర్థ్ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. సమర్థ్కు చిన్నప్పటి నుంచే కొత్త విషయాలను అన్వేషించడంపై మక్కువ ఎక్కువ. వస్తువులను విడదీసి సరికొత్తగా రూపొందించాలనే ఆ బాలమేధావి తపనకు తండ్రి ప్రోత్సాహం కూడా తోడైంది. ఇంట్లోనే ఒక చిన్న గ్యారేజీని ఏర్పాటు చేసుకున్న సమర్థ్ తాజాగా ఈ వినూత్న వాహనాన్ని సృష్టించాడు. పనికిరావు అనుకున్న వస్తువులతోనే ఆకర్షణీయమైన మోటార్ సైకిల్ ని సృష్టించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఈ బుజ్జి సైంటిస్ట్. సమర్థ్ మొదట్లో చిన్న ట్రాక్టర్ లేదా 4 చక్రాల వాహనాన్ని తయారు చేయాలని అనుకున్నాడు. అందుకు ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ చివరికి తన ఆలోచన ద్విచక్ర వాహనం వైపు మళ్లింది. సమర్థ్ తయారు చేసిన ఈ సైకిల్ బైక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ద్విచక్ర వాహనాన్ని తయారు చేసేందుకు సమర్థ్ యూట్యూబ్ ట్యుటోరియల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించాడు. వాటి సాయంతో డిజైన్, సాంకేతికత సవాళ్లను పరిష్కరించాడు. చిన్నప్పటి నుంచే సమర్థ్ ఆసక్తిని గమనించిన తండ్రి ఇలా తన కుమారుడు కొత్త ఆవిష్కరణతో ప్రశంసలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పరిమిత వనరులతోనే అసాధారణ ప్రతిభను చాటిన సమర్థ్ ఈ విజయస్ఫూర్తితో మున్ముందు మరిన్ని వినూత్న ప్రయోగాలు చేపట్టేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నాడు.